కొట్టినప్పుడు పీఓ ఏపీఓ అవన్నీ డైరీలో రాయకపోవటం, ఈ వైసీపీ నాయకులు బెదిరియటం కానీ, పై అధికారులు బెదిరియటం కానీ, ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. అట్లాగే ఇది సమస్యాత్మక నియోజకవర్గంగా అన్ని బూతుల్లో కూడా వెబ్కాస్టింగ్ ఉంది. చాలా బూతుల్లో మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద, అధికారుల మీద తిట్లు, బూతులు పురాణాలు, తిట్లు, బయటికి తోసేయటాలు, గుద్దుకోటాలు ఇవన్నీ చేశారు. మేము రీపోలింగ్ కూడా అడిగాం. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా మేము రీపోలింగ్ అడగలేదని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఏ బాధ్యత గల అధికారి ఇది బయట పెట్టినప్పటికి కూడా లోకేష్ బాబు ఈ వాస్తవాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే, ఏదైతే వాళ్ళ మరి బయటికి వాస్తవాల్ని మరి లోకేష్ బాబు బయట పెట్టాడో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించి చర్యలు తీసుకుంటే, బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మరి ఈ అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ మరి అక్కడైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా మేము వాస్తవాలను బయటపెడితే మా మీద చర్యలు తీసుకోవాలని మీరు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారంటే, మా మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత పిరికితనంతో, ఎంత బాధ్యత లేకుండా, మరి ఇంత అరాచకాలని బట్టబయలు చేస్తే బాధ్యత గల అధికారులు చేయలేని పని లోకేష్ బాబు బయట పెడితే ఇవాళ ఏడవలేక ఓరవలేక మీరు బురద జల్లే కార్యక్రమాలని చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు కూడా ఇవాళ ఇంకా ఎన్నికల హింస సిట్ వచ్చి ఇంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద, నాయకుల మీద ఎక్కువ కేసులు బుక్ అయ్యి ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారని కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా కట్టడి చేయాలి, అమాయకులను బలి చేయకూడదని కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలి. మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేసేది ఏంటంటే, అక్కడ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్నో ఉత్తరాలు అక్కడ ఇవ్వటం జరిగింది. ఈ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ఉన్నంత వరకు ఈ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా జరగదు. కాబట్టి ఆ సిఎస్ని ఆ పదవి నుంచి తప్పించాలి. ఏదైతే ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యక్తులు ఇటువంటి దుర్మార్గాలకి ఎవరో పాల్పడకుండా అతని మీద అనర్హత కూడా ప్రకటించాలని, ఇమీడియట్గా సిఎస్ని ఆ బాధ్యతల్ని తప్పించాలని, కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా నడవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరటం జరుగుతూ ఉంది.